హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, 10th క్లాస్ విద్యార్థులు పబ్లిక్ పరీక్షలకి మనకి ఎక్కువ మార్క్స్ సాధించాలంటే కొన్ని పాయింట్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఏ విధంగా చదివితే మనకి ఎక్కువ మార్క్స్ వస్తాయి, మనకున్న తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నాను. యూజ్ ఉంది అనుకున్న వాళ్ళు చూడండి, మిగతా వారు ఇప్పుడే స్కిప్ చేసేయండి. నెక్స్ట్ మీకు ఇంకా ఏపీలో ట్రిపుల్ ఐటీస్ గురించి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో అందులో మీకు సీట్ రావాలన్నా కూడా మంచి మార్క్స్ ఉంటేనే సీట్ వస్తుంది. ఆల్రెడీ మన ఛానల్ చాలా వీడియోస్ ఉన్నాయి. అలాగే ముందు ముందు ఇంకా ట్రిపుల్ ఐటీ చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయి. సో ప్రెసెంట్ ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి అయిపోయిన తర్వాత అయితే మీ డౌట్స్ అన్ని కూడా ట్రిపుల్ ఐటీ గురించి క్లియర్ చేస్తాను. సో మరి ఇప్పుడు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీకు 10th క్లాస్లో మంచి మార్క్స్ రావాలంటే ఈ పాయింట్స్ అయితే మీరు పాటించాల్సి ఉంటుంది. సో అవేంటంటే, ఫస్ట్ మీరు టీచర్స్ అయితే లెసన్స్ చెప్పేటప్పుడు అన్నీ కూడా ఇంట్రెస్ట్గా విని వాటిపై ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు ఇంటికి వచ్చిన తర్వాత మీరు చదువుతూ ఉండాలంటే మనకి ఈరోజు ఏ లెసన్స్ అయ్యాయో అవన్నీ కూడా మీరు ఇంటికి వచ్చాక బాగా చదువుకోవాలి. అలాగే మీకు స్కూల్లో కూడా స్టడీస్ ఉంటాయి కాబట్టి ఆ టైంలో కూడా మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి, మనకి అన్ని సబ్జెక్టులు కూడా మనం ఈక్వల్గా అయితే ప్రిపేర్ అవుతూ ఉండాలి. సో మనకి కొన్ని సబ్జెక్ట్స్ బాగా వస్తాయి, ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా కొన్ని సబ్జెక్ట్స్లో అయితే కొన్ని డౌట్స్ ఉంటాయి. మనకి ఏ సబ్జెక్ట్ డౌట్ ఉందో దానికి కొంచెం ఎక్కువ టైం అయితే మీరు కేటాయించాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు టెక్స్ట్ బుక్స్ని అయితే ఎక్కువగా అయితే మీరు చదవాల్సి ఉంటుంది. సో మనకి ముందు టెక్స్ట్ బుక్స్లో ఉన్న లెసన్స్ అన్నీ కూడా మీరు అర్థం చేసుకొని చదవగలిగితే, సో ఒకవేళ మీకు ఏదైనా క్వశ్చన్ రాకపోయినా ఆల్రెడీ మీరు లెసన్ చదివి ఉంటారు కాబట్టి కొంత ఐడియా ప్రకారం అయితే మీరు ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది రాయగలరు. నెక్స్ట్ మనకి పబ్లిక్ పేపర్ కరెక్షన్ కూడా మనకి టెక్స్ట్ బుక్లో ఉండే కంటెంట్ను కీ చేసి అయితే మనకి ఇస్తారు. సో మనకి గైడ్స్ అవి ఉంటాయి కానీ అవి ఒక మార్గదర్శకం మాత్రమే. సో మనకి చాలా గైడ్స్ అయితే అందుబాటులో ఉన్నా కూడా సో అందులో మనకి ఏమేమి తీసుకోవాలి అంటే, ఒకే క్వశ్చన్ ఎన్నిసార్లు రిపీట్ అయ్యింది, అలాగే ఏవేవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఇలా అన్నీ కూడా మనం చెక్ చేసుకొని, సో అందులో కాకుండా మనకి మన టీచర్స్ చెప్పేదాన్ని బట్టి మన టెక్స్ట్ బుక్లో ఉన్న ఆన్సర్స్ బట్టి అయితే మనం ప్రిపేర్ అయితే మంచిది. సో మనకి మార్క్స్ కూడా అప్పుడే బాగా వస్తాయి. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏమిటంటే, మనం ఎగ్జామ్ రాసేటప్పుడు తప్పులు లేకుండా చాలా చక్కగా అయితే పదానికి పదానికి మధ్య ఖాళీ అయితే ఉండేటట్లు చూసుకోవాలి. సో పేపర్ కరెక్షన్ చేసే టీచర్కు మన పేపర్ చూడగానే సో బెస్ట్ పర్ఫార్మర్ ఈ విద్యార్థి అనిపించేలా అయితే మనం పేపర్ అనేది రాస్తే సో దిద్దే టీచర్కి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో నీట్గా మన రైటింగ్ అనేది కనిపించడం వల్ల సో మనకి మార్క్స్ కూడా బాగా వెయ్యాలని వాళ్ళకు కూడా అనిపిస్తుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, సో మనకి స్టూడెంటు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కానీ సో మనకి అక్కడ క్లాస్ రూమ్లో కూర్చున్నప్పుడు కానీ ముందు టెన్షన్ అయితే పడకండి. సో టెన్షన్ పడకుండా వచ్చిన ప్రశ్నలకు ఫస్ట్ అయితే మీరు ఆన్సర్స్ రాయండి. సో ఫస్ట్ మార్జిన్లో కరెక్ట్గా ప్రశ్న నెంబర్ అయితే వేయాల్సి ఉంటుంది, దానికి తగ్గట్టుగా మనం అయితే జవాబు రాయాలి. సో జవాబుకు సంబంధించిన పాయింట్స్ మార్జిన్లో వేయకూడదు. రాసే సమయంలో అక్షర దోషాలు లేకుండా అయితే చూడాల్సి ఉంటుంది. సో పరీక్ష రాసిన తర్వాత అన్ని ప్రశ్నలకు సమాధానం రాసామా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి, మీకు బాగా ఏ క్వశ్చన్ అయితే వచ్చో ఆ క్వశ్చన్కి అయితే ఫస్ట్ మీరు నీట్గా అయితే ఆన్సర్ రాయండి. సో కొంచెం డౌట్ ఉన్న క్వశ్చన్స్ మీరు ఫస్ట్ వన్ అయితే రాయకండి. సో ఎందుకంటే ఫస్టే మనకి డౌట్గా ఉండి సరిగా రాయకపోతే సో దిద్దే టీచర్కి కూడా ఫస్ట్ క్వశ్చనే సరిగా రాయలేదని మిగతా కూడా సరిగా చెక్ చేసే ఛాన్స్ అయితే ఉండదు. కాబట్టి మీకు ఏ క్వశ్చన్స్ వచ్చో ఫస్ట్ 1, 2, 3, 4 క్వశ్చన్స్ అలా బాగా మీకు వచ్చిన క్వశ్చన్స్ మాత్రమే ఫస్ట్ రాయండి. సో కొంచెం డౌట్గా ఉన్నవి మీరన్నీ కూడా లాస్ట్లో అయితే రాయండి. సో అన్ని క్వశ్చన్స్ కూడా మీరు రాయడానికి ట్రై చేయండి. సో ఇప్పటి నుంచే మీరు అన్ని ప్రెసెన్స్ అన్ని సబ్జెక్ట్స్ అన్నీ కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. సో అలాగే మీరు ఎన్ని టైమ్స్ రివిజన్ చేస్తే మీకు అంత బాగా అయితే గుర్తుంటుంది. అలాగే మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ బై హార్ట్ చేయకుండా సో అన్నీ కూడా అర్థం చేసుకొని చదివితే మీకు బాగా అయితే గుర్తుంటుంది. బై హార్ట్ చేయడం వల్ల అప్పటికి మనకు వస్తుంది కానీ తొందరగా మర్చిపోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.